For a true acceptance of a guru or God, గురువులోనైనా భగవంతునిలోనైనా ఎటువంటి అపనమ్మకం అణువంతైనా లేని సంపూర్ణ అంగీకారానికి ఈ వ్యక్తినే నేను ప్రేమిస్తున్నాను, ఈయనే నా గురువు అని బలంగా నమ్మడానికి మన అనుభవాలే కారణమవుతాయి. ఈయన నా గురువని అంగీకరించడానికి ఈయనలో ఏమున్నదని తరచి చూడడమే కాదు, ఒకసారి ఆయనను విశ్వసించాక హృదయాన్ని పూర్తిగా తెరచి సాధనని ఆరంభించాలి కూడా. హృదయాన్ని మూసి ఉంచి ఆయన్ని పరీక్షించాలనుకోవడం అంటే మీరు దురభిప్రాయంతో మొదలెట్టారు కనుక విఫలమవుతారు. ఇంకొక దురభిప్రాయం ఏంటంటే, ఈయన చాలా గొప్పవారిగా ఉన్నారు, నాకు తప్పక సహాయం చేస్తారు, ఈయన ఒక ప్రత్యేక వ్యక్తిత్వం అని అనుకోవడం. చాలామంది బాబూజీ మహారాజ్ని స్పెషల్ పర్సనాలిటీ అంటే ప్రత్యేక వ్యక్తిత్వం అని కొనియాడారు. you remember that dialogue which Babuji Maharaj shared with Chariji. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఆ విషయం మీకు అందరికీ గుర్తుంది కదా. అదొక పెద్ద సమావేశం. నిర్వాహకుడు మన అభ్యాసీనే. అతను సభికులకు బాబూజీని పరిచయం చేస్తూ, నేను మీ ముందుకు భగవంతుడిని తీసుకొచ్చాను, మన మధ్యలో భగవంతుడు ఉండడం మన అదృష్టం అన్నారు. So you know that famous story, no? వెంటనే బాబూజీ చారీజీతో, అతన్ని నోరు మూసుకోమని చెప్పు అన్నారు. చారీజీ లేచి మంచినీటి గ్లాసుతో పోడియం వద్దకు వెళ్ళి మాట్లాడే వ్యక్తితో, ప్రసంగం ఆపండి, బాబూజీకి మీరలా మాట్లాడటం నచ్చలేదు అని చెప్పారు. కొంతమంది బాబూజీని ప్రత్యేక వ్యక్తిత్వం అని నిరంతరం స్మరించేవారు. నేనేమైనా దానికి వ్యతిరేకంగా చెబుతున్నానా? కానే కాదు. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. ఆ సభా నిర్వాహకునిలాగే చాలామంది ఆయనలోని దివ్యత్వాన్ని నిజంగా అనుభూతి చెందకుండా దేవుడని భావించడం, బాబూజీ దృష్టిలో ఇది తప్పు. And he's saying this without experiencing godliness in him. అనుభూతి చెందకుండా పై కబుర్లు, డొల్ల మాటలు చెప్పడం కిందకే వస్తుంది. ఇది కపటం కిందకే వస్తుంది. ఆయన్ని స్పెషల్ పర్సనాలిటీ అని భావిస్తే ఎందుకు అలా అనుకుంటున్నావు? ఆయన వ్యక్తిత్వంలో నీవేమైనా గ్రహించావా? లేదా ఒక సాధారణ అమాయకపు స్వచ్ఛమైన హృదయంతో ఉన్న మనిషిగానే భావిస్తున్నారా? కనీసం ఒక 5 నిమిషాలు కూడా ఆయన ముందు గడపనివారు సైతం ఆయన స్పెషల్ పర్సనాలిటీ అని కీర్తించేవారు. అంతటి సరళమైన అత్యున్నత వ్యక్తిపై వారికున్న ప్రేమ, భక్తి నేను అర్థం చేసుకోగలను. కానీ నిజమైన అనుభూతి పొందకుండా ఏదో మొహమాటానికి, మాట వరుసకు ఒక నిర్ణయానికి వచ్చినట్లే ఉంటుంది. ముందు అనుభూతి చెందడం, అప్పుడు ధైర్యంగా నేను ఈయన్ని దర్శించగలిగాను అని చెప్పగలగాలి.